కార్మిక హక్కులను కాలరాసేలా కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని చిట్యాల మండల తెలంగాణ రైతు సంఘం డివైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చిట్యాల మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం డివైఎఫ్ఐ నాయకుల ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. కాంట్రాక్టు కార్మికుల కనీస వేతనం 26,000 నిర్ణయించాలన్నారు. 9వ తారీఖు నాడు CI2 జరుపుతున్న దేశవ్యాప్త సమ్మెలో ఈరోజు మేము డివైఎఫ్ఐ తరఫున పూర్తి మద్దతు తెలపడం జరుగుతుంది. ఈరోజు కార్మికుల బానిసత్వంలోకి నెట్టుతున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మేము కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. మరియు ఆశా వర్కర్లు, అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్నం భోజనం వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించాలని కోరుకుంటున్నాము. మరియు గ్రామ ఉపాధి హామీలను వాటిని బడ్జెట్ను కేటాయింపు చేయాలని కోరుకుంటున్నాము. మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయవద్దని కోరుకుంటున్నాము. ఇచ్చిన 4 చట్టాలను ఇప్పటికీ 11 సంవత్సరాల నుండి మోడీ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. హామీ ప్రకారం ఇవాళ ఆశా వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగాగా గుర్తిస్తామని మోడీ సర్కారు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకైనా 11 సంవత్సరాలు అయినా వాళ్ళకు కనీస వేతనం కూడా ఇవ్వడం లేదు. వాళ్ళకు కనీస వేతనం ఇచ్చి వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాగా గుర్తించాలి. అదేవిధంగా కార్మికుల బానిస 4 చట్టాలను రద్దు చేయాలి. కాంట్రాక్ట్ కార్మికులను కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలి.